పీఎం కిసాన్ కొందరికే, రైతు భరోసాతోనే ఎక్కువ మంది అన్నదాతలకు లబ్ధి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకైతే పెద్దగా వచ్చిందేం లేదు, ఒరిగిందేం లేదు, చేసిందేం లేదు. వాళ్ళు చెప్పుకుంటారు, చెప్పుకోవడానికి ఏమున్నది, 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లు చేసినాం రుణమాఫీ. అది గొప్ప, అదే గొప్ప వాళ్ళ దృష్టిలో. అంతకుమించి ఇంకోటి లేదు. ఇక మిగిలిన ఏమన్నా బాగున్నాయా మిగతా అంటే ఇంకేం లేవు. ఒక్క 1000 రూపాయలు ఏదో పెంచి రైతు భరోసా మొన్న ఒక్కసారి వేసారు అంతే. ఇగో 69 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం, 31.19 లక్షల మందికే కేంద్రం సాయం. కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుందంటే ఒక 32 లక్షల మందికే ఇస్తుంది, దగ్గర 31 లక్షల మంది అనుకో. ఇక కానీ మన రైతు బంధు అనే పథకం ఏదైతే ఉందో అది 70 లక్షల మంది రైతులకు అందుతుంది. వీళ్ళు వచ్చినాక దాన్ని ఇంత 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 కటింగ్ల మాస్టర్లు అయిపోయారు. వీళ్ళు ఏమైపోయారు అంటే వీళ్ళు పెంచి అన్నదాతలకు ఉపయోగపడే ప్రయత్నం చేద్దామని కాదు, కట్ చేసి వాళ్ళకి తగ్గించి వీళ్ళు ముల్లెలు నింపుకుందామనే ప్రయత్నంలో ఉన్నారనేదే ఈ వార్త చూసినాక అనిపించింది. కొత్త పట్టాదారులకు వర్తించిన కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం ఎందుకు రావట్లేదు అంటే కొత్త పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటిదాకా లింక్ అవ్వలేదు, అటాచ్ చేసుకోలేకపోయినా, అంటే అప్లై చేసుకోలేకపోయారు చాలామంది. అంటే ఏ రోజైతే అంటే మ్యూటేషన్ కానీ లేదా ట్రాన్స్ఫర్స్ కానీ ఎవరన్నా కొనుగోలు అమ్మకాలు కానీ జరిగినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఆ ఓనర్ మార్పిడి అయింది కాబట్టి ఆ కాగితాలు తీసుకుపోయి ఏయూ దగ్గర ఇచ్చేయాలి. ఇప్పటిదాకా పీఎం కిసాన్ అప్లై చేసుకోవడానికి అవకాశం రాలేదు. ఎప్పుడో మధ్యలో వచ్చింది, చాలా రోజుల కింద వచ్చింది, నాకు తెలిసి సంవత్సరాలే దాటింది. ఇగో కుటుంబంలో కూడా ఒక్కరికి అవకాశం ఇస్తున్నారు. ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకో, ఫర్ సపోజ్ నేను నా భార్య ఉందనుకో, వాళ్ళిద్దరి పేరు అంటే ఇద్దరి పేరు మీద పట్టా పాస్ పుస్తకాలు ఉంటే ఇద్దరికి వస్తుంది, అంటే ఇద్దరికి రాదు, ఇంట్లో ఒక్కరికే వస్తుంది. రానున్న రోజుల్లో మరో 80,000 మంది కోత. చూసిరు కదా, కేంద్రమైన రాష్ట్రమైన కోతలే, వాళ్ళ పనులు కోతలే, ఇవ్వడం కోసం కాదు, ఎట్లా కట్ చేద్దాము ఎట్లా తగ్గిద్దామని వాళ్ళ ప్రయత్నం. 7 ఏళ్ళుగా మారని కట్ ఆఫ్ తేదీ 7 ఏళ్ళ నుంచి మారతలేదు. చూసిరా, అది అసలు కారణం. అందుకోసానికే ఇది రావట్లేదు. ఫార్మర్ ఐడి లేకుంటే స్కీమ్స్ కట్టు, ఫార్మర్ ఐడి లేకపోతే స్కీమ్స్ కట్ చేస్తూ ఉన్నారు. సో అందుకోసానికే ఈ పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. మన రాష్ట్రంలో మనందరికీ రైతులందరికీ వస్తున్నటువంటి మెసేజెస్ ఏంటంటే, ఒక్కసారి చూడండి. ప్రియమైన రైతు పేరు చెప్పి మీ గ్రామంలోని మీ ఉప సర్వే నెంబరు రైతు రిజిస్ట్రీలో నమోదు కాలేదు, ఇట్లాంటి మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఇదేంటిదని చెప్పి కూడా చాలామంది అనుమానంగా ఉన్నారు. అది ఏంటి, ఏమన్నా ఇష్యూనా అని చెప్పి. దయచేసి వీలైనంత త్వరగా మీ సమీప మీ సేవా కేంద్రం లేదా వ్యవసాయ విస్తరణాధికారి ఏఈఓను సంప్రదించండి. పీఎం కిసాన్ మరియు ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఇది తప్పనిసరి అని వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అందుకే రావట్లేదు. మళ్ళీ ఇంకొకటి కూడా సేమ్ 2 మెసేజెస్ వస్తూ ఉన్నాయి అందరికీ కూడా, రైతులందరికీ కూడా. సో మీ గ్రామంలోని మీ ఉప సర్వే నెంబర్ సి రైతు రిజిస్ట్రీలో నమోదు కాలేదు. అదేమో ఆ ఉప సర్వే నెంబర్ అని చెప్పి సర్వే నెంబర్ ఇచ్చారు. ఇదేమో సి అని చెప్పి సి రైతు రిజిస్ట్రీలో నమోదు కాలేదు. దయచేసి వీలైనంత త్వరగా మీ సమీప మీ సేవా కేంద్రం లేదా ఏఈఓని సంప్రదించండి. పీఎం కిసాన్ మరియు చూసిరా ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఇది తప్పనిసరి అని వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం అని పెట్టింది. అయితే దీనికి ఎట్లా ఉన్నదంటే రోజు రోజుకి సులభతరంగా ఉన్నదాన్ని క్లిష్టతరం చేసుడే పని లెక్క పెట్టుకోరు అన్నట్టు. అల్కగా అయిపోయేదానికి ఈజీగా అయిపోతుంది కదా అనుకోవచ్చు కదా, కానీ ఇవాళ ఏమైపోయింది, మొత్తానికి కావాలని దాన్ని లేట్ చేయాలని లేదా వాళ్ళకు రాకుండా చేయాలనే ప్రయత్నంలో వీలైనంత జటిలతరం చేస్తూ ఉన్నారు. అల్కగా ఉండేదాన్ని జటిలం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అమలు చేస్తున్న రైతు భరోసా ప్రభుత్వ పథకంతో పోలిస్తే పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య సగం కూడా ఉండడం లేదు. ప్రతి పంట సీజన్కు అయితే దాదాపు 69 లక్షల మంది రైతులకి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుండగా, అయితే ఇక్కడ కేంద్రం మాత్రము 31.19 లక్షల మందికి మాత్రమే పీఎం కిసాన్ స్కీము పరిమితం చేసింది. అయితే పథకం ప్రారంభమై 7 ఏళ్ళు గడుస్తున్నా, అది అసలు ముచ్చట, 7 ఏళ్ళు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటిదాకా కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుంది కదా ఒకటి, 29 ఫిబ్రవరి 1ని మార్చకపోవడంతో కొత్త పట్టాదారు అంటే ఆ తర్వాత కావాల్సినటువంటి వాళ్ళకి అంటే ఎవరెవరైతే ఉంటారో ఆ తర్వాత అప్లై చేసుకుందాం అనేటోళ్ళకి అప్లై చేసుకోకుండా ఆ కట్ ఆఫ్ తేదీ అనేది అడ్డం ఉన్నది అలా, అందుకోసానికే అది సాధ్యపడతలేదు. అయితే ఇక్కడ కొత్త పట్టాదారు పాస్బుక్లు పొందిన లక్షలాది మంది రైతులు ఈ పథకానికి దూరం అవుతున్నారు. కేవలం వారసత్వంగా భూమి పొందిన వారికి మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారంటూ ఇక్కడ తగ్గుతున్న లబ్ధిదారులు. ఎందుకు తగ్గుతున్నారు, కారణం ఏంటి అంటే
రాష్ట్రంలో పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య మొదట్లో పెరిగిన ఆ తర్వాత క్రమంగా ఆ తర్వాత ఏమైంది, ఇంత తగ్గుతూ వస్తూ ఉంది. ఇక దానికి కారణాలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి అప్లై చేసుకునే అవకాశం ఏమైనా ఇస్తుండ్రా అది కూడా తెలుసుకోవాలి కదా. ఇంకా చూడండి, తగ్గుతూ వస్తుంది. 2018-19లో రాష్ట్రంలో తొలి విడతలో 26.61 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందించారు. 2019-2020లో రెండో విడతలో ఈ సంఖ్య 34.34 లక్షలకు పెరిగింది. ఏడో విడతలో 37.49 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. 9వ విడత నుంచి లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. అయితే గతేడాది 19వ విడతలో 31.19 లక్షల మందికి మాత్రమే పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనం అందింది. అయితే కొత్త నిబంధనలతో వచ్చే 20వ విడత నాటికి మరో 80,000 మందికి పీఎం కిసాన్ వర్తించకుండా పోయే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అయితే పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికి భూమి ఉన్నా వారిలో ఎవరో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తోంది. అయితే రాష్ట్రంలో చాలా చోట్ల భార్యాభర్తలు తండ్రి కొడుకులు ఇద్దరు వేరువేరుగా లబ్ధి పొందుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఇట్లా కొన్నిట్లన్నట ఇద్దరికి వస్తుందని చెప్పేసి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. అందుకోసమే దీంతో గత డిసెంబర్ నాటికి తనిఖీలు చేపట్టి ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రయోజనం పొందుతుంటే ఒకరి పేరును జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. 7 ఏళ్లలో 12,000 కోట్లు మాత్రమే. ఇక్కడ ఏం జరిగింది, రాష్ట్రంలో ఎకరాన్ని యూనిట్గా తీసుకొని అర్హులైన ప్రతి రైతుకు సాయం అందిస్తున్నారు. కేంద్రం మాత్రం రైతు కుటుంబం యూనిట్గా ఏడాదికి 6,000 మాత్రం అందిస్తోంది. రాష్ట్రంలో రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంట కాలంలో 69 లక్షల మంది రైతులకు ప్రతి సీజన్లో సుమారు 7,000 కోట్లు జమ చేస్తోంది. అదే కేంద్రం ప్రతి విడతలో రైతులకు అందించే సాయం 750 కోట్లకు మించడం లేదు. అయితే పీఎం కిసాన్ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలోని రైతులకు ఇప్పటి వరకు 12,785 కోట్లు మాత్రమే జమ చేశారు. అయితే ఇది అసలు ముచ్చట. విశిష్ట గుర్తింపు కార్డు లేకుంటే పథకాలు కట్టు. నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో, ఇప్పటిదాకా నేను ఏదైతే మాట్లాడినో దానికి సంబంధించినటువంటి ఈ వార్త. కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఇకపై రైతులందరికీ ఆధార్ తరహాలో 11 నెంబర్ల విశిష్ట గుర్తింపు కార్డు తప్పనిసరిని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఈ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కేంద్ర పథకాలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది. దీంతో 6 నెలలుగా రైతులు ఫార్మర్ రిజిస్టర్ కోసం తంటాలు పడుతున్నారు. అయితే డిసెంబర్ వరకు స్థానిక అగ్రికల్చర్ అధికారులు రైతులు ఆధార్ కార్డు భూమి వివరాల ద్వారా ఫార్మర్ ఐడి కోసం దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఇక్కడ ఇప్పటివరకు 70% మంది రైతులు ఐడి వివరాలు అందజేశారు. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినా నమోదు ప్రక్రియ పెరగడం లేదు. రైతుల అడ్రస్ పాస్బుక్లో ఉన్న అడ్రస్ వేరువేరుగా ఉండడంతో ఆలస్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆదాయ పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులను ఇప్పటికే అనర్హులుగా తేల్చారు. అంతేకాకుండా ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో నిజమైన చిన్నకారు రైతులు కూడా వివిధ సాంకేతిక కారణాలతో పీఎం కిసాన్ ప్రయోజనాలకు దూరం అవుతున్నారు అంటూ ఎట్లా ఉందంటే, ఇది పెడతామంటారు, పెట్టే ప్రయత్నం చేస్తారు, స్టార్ట్ చేస్తారు, తర్వాత చాలామందికి కట్ చేసి కొద్దిమందికి ఇచ్చి చూసిరా మేము ఎంతమందికి ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇలా సేమ్ ఎగ్జాక్ట్గా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు బంధు పరిస్థితి కూడా అదే, రైతు భరోసా పరిస్థితి కూడా అదే. మొదట్లో అందరికి వచ్చింది, తర్వాత అందరికి ఎందుకు అన్నారు, అవసరం లేని భూములకు ఏమక్కరా అన్నారు, చివరికి అసలు కూడా రాకుండా చేసారు. నేను చాలాసార్లు చెప్పుంటా, నాకు తెలిసి ఇది 100 సార్లు చెప్పుంటా. ఎందుకంటే వాళ్ళకద్దు వీళ్ళకద్దు అని మనకు రాకుండా చేసుకున్నాం. ఈ తప్పిదం ఏముందో కాదు, రైతులదే. వాడెందుకు 100 ఎకరాలు ఉంది వానికెందుకు, 20 ఎకరాలు ఉంది వానికెందుకు, రియల్ ఎస్టేట్ ఉంది వానికెందుకు, వాడు ఇది చేస్తాడు అది చేస్తాడు, కార్లో తిరుగుతాడు వానికెందుకు, కార్లలో వచ్చి చెక్కులు తీసుకుపోయారని చెప్పి మనమే గగ్గోలు పెట్టి చివరికి 1 ఎకరం 2 ఎకరాల రైతుకి, సన్నకారు చిన్నకారు రైతుకు రాకుండా చేసుకున్నాం. రైతులు బాధపడేట్టు చేసుకున్నాం. మన తప్పిదమే అది ఎక్కువ ఉన్నదానికంటే.